ఎక్కడ వచ్చిందని వచ్చినట్టు దరిద్రుని దగ్గరికి వచ్చినట్టు సామెత ఉంటుంది. కొంచెం దుర్బాటను కొంచెం అలసడను అలాగే ఏనంగా నిద్ర దగ్గరికి తీసుకురావద్దు అంటారు. దానికి స్తోత్రం చెప్పగలిగా అలలియ. కాబట్టి మనం మందులుగా ఎలా ఉండాలంటే ఆసక్తిగా ఉండాలి. దానికి స్తోత్రం కలిగినగా అంటారు. కాబట్టి ఆసక్తిగా అందుకే దావీదు 84వ కీర్తనలో 10వ వచనంలో నీ అవసరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఈ స్తోత్రం చెప్పండి. మన యాదవారం వస్తుందంట. ఈ వారం అంతా కాదు 1000 దినముల దేవుడు మన బలమించే దేవాదేవుడు అంటారు. దానికి స్తోత్రం కలుగునుగా. ఏమంటారా ఇక్కడ దావీదు మాట జ్ఞాపకం చేసుకుంటాడంటే నేను నిజముగా నీ సేవకులను నీ సేవకురాల కుమారుని ఉన్నాను, ఎప్పుడు నా కట్టులని కూడా ఇప్పుడు ఉన్నావు. నేను స్తోత్రం కలుగునుగా. మరొక మాట దావీదు ఇలాగ ప్రార్థన చేస్తే తల్లి ప్రార్థన చేస్తాము. చూడండి 84వ కీర్తన గ్రంథంలో 16వ వచనం మనం చూద్దాం. త్వరగా తీయండి. 84:16 వచనం. చూడండి ఆయన చెప్తున్నమాట. తల్లి చేస్తున్న ప్రార్థన నా తల్లి తిరిగి నన్ను కనిపము. చూడండి నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము, నీ సేవకురాల కుమారుని స్తోత్రం కలిగారు. చెప్తున్న మాట తల్లి చెప్తా ఉంది. అనగా నా తట్టు తిరగవయ్యా ఏమంటున్నాండి. నీవు నా తట్టి తిరుగు. ఎందుకు తిరగమంటుంది ఏమిటి? తిరిగి నన్ను కనిపము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము, నీ సేవకురాల కుమారుని రక్షింపము. ఈ తల్లి అన్నిటి ప్రార్థన ఉంది కాబట్టి ఎక్కడో గొడవలు కాసుకుంటున్న గొడవలు వేసుకుంటున్నా దావీదుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం కూర్చోబెట్టాడు. ఎన్ని కష్టాలు పడుకుంటాడు, ఎన్ని దెబ్బలు తగులుంటాయి, ఎన్ని జంతువులు తింటాయి, ప్రయత్నం చేస్తుంటాయి. ఆఖరి అన్నల చేప కూడా స్వీకరించడం వారు ఉండొచ్చు. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో నేను అనుకుంటూ ఉంటాను, ఇంటిలో ఒక తల్లి కన్నీటి ప్రార్థన ఉంటే ఆ కుటుంబము ఉద్యోగాలు తినబెట్టారు. స్తోత్రం కలుగును గాక. ఏదో రోజున ఏసైని అలా ప్రార్థన